ఇబ్బంది పడతారు. అర్థమైందా? నీకు నువ్వు పండుగను జాగ్రత్తగా చేసుకోండి. జల్లికట్టు ఏం లేదు, ఆవులు తరుగుతాము, ఓటు తరుగుతామంటే మాత్రం ఎవరైతే ఆర్గనైజర్లు ఉంటారో వాళ్ళు వెళ్ళిపోతారు. సరే, జల్లికట్టు పూర్తిగా నిషేధం. మీదే కాదు, ఎక్కడైనా కూడా మా గన్నవరం మండలంలో జల్లికట్టు అనేది నిషేధం విధించబడింది. ఊళ్ళో ఇంట్లో పండుగ చేసుకోవచ్చు. ఊళ్ళో ఏం పండుగ ఉంటుంది చెప్తున్నా, ఇంట్లో నువ్వు పూజించుకో ఆవులను. సాంప్రదాయం ఏమిటంటే అది మాత్రం అంతేగాని ఆవులను తరిమేది అది ఏమీ ఉండదు. ఉన్నా కూడా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ కేసు రిజిస్టర్ చేసి జైలుకి పంపడం గ్యారంటీ. అర్థమైందా? జల్లికట్టు కానీ ఇంకోటి కానీ అలౌడ్ లేదు. జల్లికట్టు, మైలేరు పండగ రోజు ఆవులను అలంకరించేసి బయటికి తరిమేయడము అంటే అర్థమైందా? ఆవులను పట్టుకోవాలని ఎవరన్నా యువకులు ప్రయత్నించడం అనేది పూర్తిగా నిషేధము. అంతవరకు మాత్రమే అలౌడ్. అది కూడా మీ ఇంట్లో వాళ్ళు మాత్రమే పూజ చేసుకుని వచ్చేయాలి. అది తప్ప ఏదైనా చట్ట వ్యతిరేకంగా ఏదైనా చేయాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తాం. ఓకేనా? సరే సార్.